సచివాలయంలో మంత్రులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. టీడీపీ కేడర్లో అసంతృప్తిపై చర్చించారు. వైసీపీ అరాచకాలను అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం చర్చించారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు చర్చించారు. లడ్డూ వ్యవహారంలో వైసీపీ అసత్య ప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పికొట్టగలిగామని, ఏకసభ్య కమిషన్ నివేదిక తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. మండలిలో నెయ్యి కల్తీపై కాకుండా ఇందాపూర్ డైరీ వ్యవహారంపై మాట్లాడి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని వివరించారు. మద్యం కుంభకోణంలో డిస్టిలరీస్ నుంచి వైసీపీ తీసుకున్న ముడుపుల వ్యవహారం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం చర్చనీయాంశమైందని చంద్రబాబు వివరించారు. జగన్ అక్రమాస్తుల కేసు త్వరలోనే విచారణకొచ్చే అవకాశం ఉందని, డిశ్చార్జ్ పిటిషన్ల విషయంలో జాప్యం చేస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో దళితులు, బీసీలు, ఇతర వర్గాలపై జరిగిన దాడులు, కేసుల పురోగతిపై భేటీలో చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని చంద్రబాబు వివరించారు. ఆర్థిక ఇబ్బందులున్నా ముందుకెళ్తున్నామన్నారు. అలాగే టీడీపీ కేడర్లో ఉన్న అసంతృప్తిని తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు చర్చించారు. ఎమ్మెల్యేలు, కేడర్ మధ్య సమన్వయం ఉంటే ఈ అసంతృప్తి ఉండదన్నారు. పార్టీ కేడర్ను ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు ఆర్థికంగా నష్టపోయారని, వారిని గుర్తించి పదవులిచ్చామన్నారు. 6 నెలల క్రితం వరకు రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ పై తనకు అసంతృప్తి ఉందని, వారిని పిలిపించి హెచ్చరించడంతో 15 మంది దారికొచ్చారన్నారు. త్వరలో 4-5 ఎమ్మెల్యేలపై వేటు తప్పదని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో వారి స్థానంలో వేరే నాయకులు పనిచేస్తారని నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిసింది. పార్టీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, సర్వేలు సైతం సానుకూలంగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పడుతున్న భారంపై మంత్రులతో చంద్రబాబు సమీక్షించారు. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులపై చర్చించారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకపోయినా కమర్షియల్ సరఫరాలో ఇబ్బందులున్నాయన్నారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి కోడిగుడ్లు, అరటి, రొయ్యల ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న విషయంపై చర్చ జరిగింది.